హాయ్ ఫ్రెండ్స్, మా ఈ వీడియో చూస్తున్న మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా ఛానల్ కొత్త చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం షికారుకు వచ్చాము, అంటే యాటకి వస్తే మాకేం దొరకలేదు. మాకు అంత కొద్దిగా ఆలోచన కలిగింది. ఎందుకంటే అట్లా చూపించు, ఇక పచ్చం కనబడుతుంది కదా మీకు. చూసారు కదా ఫ్రెండ్స్, అది ఏమనుకుంటున్నారు మీరు తెలియదు, కానీ నేను మీకు అమ్మిడిగా చూపిస్తాను చూడండి. ఇది అడవి పనకటాకు అంటాం దీన్ని మేము. చూడండి ఎలాగుందో. దీన్ని కొంతమంది అయితే ఎద్దులు పనకటాకు అంటారు. ఎద్దులు పనకటాకు అంటారు, మేమైతే అడవి పనకటాకు అంటాం. అంటే దీన్ని మేము తినము. తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు కదా. దీన్ని చూశారు కదా, ఇది పెద్ద కడ, ఆకులు కూడా పెద్దగా ఉంటాయి. ఇప్పుడు ఇది కాకుండా ఒకటి చూపిస్తా. ఇదిగో, ఇది ఏంటంటే నాటు పనకటాకు. అంటే ఇది ఫస్ట్లో తినేది, ఆ తర్వాత ఇది ప్రతి కాళ్ళ మీద ఇది పడింది. చూసారు కదా, అప్పుడు దాకా ఇది నాటు పనకటాకు ఉంది కాళ్ళ మీద. మీకు తెలుసు, నాటు పనకటాకు కైల మీద కానీ కాళ్ళ మీద కానీ ఏడుంటాడు. ఇదే ఉండింది. దీనే కోసుకుని దీని కోసుకొని తాలింపు చేసుకునేది ఎక్కువగా. ఎందుకంటే ఇది తింటే సలవ చేస్తుంది, అలాగే రక్తం కూడా బాగా ఇస్తుంది. ఆకుకూర కదా, పనగటాకు కదా, ఒంటి రక్తానికి బాగా ఇస్తుంది. ఆ తర్వాత ఇది ఇచ్చింది. దీన్ని ఎంతమంది తింటారో మాకైతే తెలియదు, కానీ మీకు తెలుసుంటే తెలుగులో కామెంట్లో పెట్టండి. ఇప్పుడు దీన్ని మేము ఏం చేయబోతున్నాం అంటే, మీకు తెలిసి కొంతమంది తాలింపు చేస్తారు, పనగటాకు తాలింపు చేస్తారు. మేమైతే దీన్ని తాలింపు చేసుకుని తింటాము. అయితే మేము తాలింపు పనగటాకు పచ్చడి చేస్తుంటే అది కూడా మాకు కామెంట్లో మాకు తెలియపరచండి. ఇదే ఫ్రెండ్స్, పనగటాకు పచ్చడి ఈరోజు మనము చేయబోతున్నాము.